మన మైండు ఎప్పుడూ ఒకటే గందరగోళం కదా. ప్రతి చిన్న విషయానికి విపరీతంగా రియాక్ట్ అయిపోతూ ఉంటుంది. ఇలాంటి తుఫానులాంటి అల్లకల్లోలానికి తూర్పు తత్వశాస్త్రంలో ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది. అదే సాక్షిగా మారడం. అంటే మన చుట్టూ జరిగే వాటన్నింటినీ కేవలం ఒక ప్రేక్షకుడిలా గమనించడం అన్నమాట. ఈరోజు మనం ఈ ఆసక్తికరమైన కాన్సెప్ట్ గురించి, అది మనకు ఇచ్చే అద్భుతమైన ప్రశాంతత గురించి ఈ విశ్లేషణలో లోతుగా తెలుసుకుందాం. సరే, అసలు విషయానికొచ్చేద్దాం. వినడానికి ఎంతో ఆధ్యాత్మికంగా అనిపించే ఈ భావనను మన సాధారణ జీవితంలోకి ఎలా తీసుకురావచ్చో ఈరోజు స్టెప్ బై స్టెప్ చూద్దాం. సాక్షిగా ఉండటమంటే ఏంటి? గుర్తింపు అనే భ్రమ, గురువుల జ్ఞానం, దైనందిన జీవితంలో ఆచరణ, చివరగా ఒక 7 రోజుల ప్రయోగం, ఇవన్నీ కవర్ చేద్దాం. మొదటి విభాగం, సాక్షిగా ఉండటం అంటే ఏమిటి? నిజంగా ఇదొక అద్భుతమైన స్థితి అండి. ఇక్కడ మనం ప్రధానంగా 2 అందమైన సంస్కృత పదాలను అర్థం చేసుకోవాలి. మొదటిది సాక్షిభావ, అంటే ఒక సాక్షిగా ఉండే స్థితి. రెండవది అభావ స్థితి, అంటే ఎలాంటి రియాక్షన్ లేదా ఎక్స్ప్రెషన్ లేకుండా స్వచ్ఛంగా గమనించడం. అంటే అర్థమేంటంటే మన లోపల కానీ బయట కానీ ఏం జరిగినా ఎలాంటి తీర్పులివ్వకుండా, రియాక్ట్ అవ్వకుండా అలా చూస్తూ ఉండడమే దీని అసలైన ఉద్దేశం. అయితే ఇక్కడో చిన్న కన్ఫ్యూజన్ వస్తుంటుంది. ఉదాహరణకు, ఒక డాక్టర్ పేషెంట్ని అబ్జర్వేషన్లో ఉంచారనుకోండి. అక్కడ ఆయన మందులివ్వడమో సెలైన్ పెట్టడమో చేస్తారు. అంటే అక్కడ ఖచ్చితంగా ఒక చర్య ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక కోణంలో సాక్షిగా ఉండటమంటే ఏంటో తెలుసా? ఏమాత్రం జోక్యం చేసుకోకుండా స్వచ్ఛంగా గమనిస్తూ ఉండటం మాత్రమే. రెండింటికీ చాలా తేడా ఉంది కదా. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ చూద్దాం. ఒక చిన్న పిల్లాడు విపరీతంగా మారాన్ చేస్తున్నాడు అనుకుందాం. అప్పుడు ఆ తల్లి ఆ గందరగోళంలో పడిపోకుండా, లోపల ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పక్కకు నిలబడి గమనిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? సరిగ్గా అదే. బయట ఎంత అల్లకల్లోలం ఉన్నా అది మన లోపలి ప్రశాంతతను ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా చూసుకోవడమే అసలైన అబ్జర్వేషన్. ఇక రెండవ విభాగం, గుర్తింపు అనే భ్రమ. మన ఆలోచనలే మనం కాదు అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. మనం థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు ఏం జరుగుతోంది? తెరపై జరిగేదానికి మనం పూర్తిగా వేరుగా ఉంటాము. కాని ఒక్కొక్కసారి ఆ క్యారెక్టర్స్తో కనెక్ట్ అయిపోతాం గదా. అప్పుడు వాళ్లతో పాటే మనకు కోపం, దుఃఖం వచ్చేస్తుంటాయి. మన ఆలోచనల విషయంలో జరిగేది కూడా సరిగ్గా ఇదే. ఆలోచనలతో మమేకమైపోతేనే దుఃఖమొస్తుంది. ఒక్క అడుగు వెనక్కి వేసి వాటిని కేవలం ఆలోచనలుగానే గమనిస్తే అదొక అద్భుతమైన స్వేచ్ఛ. ఇప్పుడు ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఒకటుంది. ఆధ్యాత్మికత ఉన్నవాళ్లకీ లేనివాళ్లకీ మధ్య ఉన్న అసలైన వ్యత్యాసం ఇది. పక్కవాళ్లతో పోల్చుకోవడం, ప్రతిదానిపైనా ఒక ఫిక్స్డ్ ఒపీనియన్ ఏర్పరచుకోవడం లాంటివి ఆధ్యాత్మికత లేని లక్షణాలు. దానికి పూర్తి భిన్నంగా ఏ విషయానికైనా జడ్జ్మెంట్ పాస్ చేయకుండా కేవలం గమనిస్తూ ఉండటమే స్వచ్ఛమైన ఆధ్యాత్మిక స్థితి. ఇక్కడే ఉపేక్ష అనే ఒక పదం గురించి మనం మాట్లాడుకోవాలి. ఉపేక్ష అంటే మన చుట్టూగానే, మన లోపల కాని ఏమైనా జరగనియండి, దాని పట్ల ఒక లోతైన ఉదాసీనతను కలిగి ఉండటం. ఎదురుగా అకస్మాత్తుగా ఒక పులి వచ్చినా, లేదా మనసులో సడన్గా ఏదైనా భయం పుట్టినా ఆ భయాన్ని కూడా ఎలాంటి చలనం లేకుండా గమనించటం. నిజమైన ధ్యానమంటే ఇక్కడ్నించే మొదలవుతుంది తెలుసా. మూడవ విభాగం, గురువుల జ్ఞానం. అసలు ఈ సత్యం గురించి గొప్ప వాళ్ళు ఏం చెప్పారో చూద్దాం. ప్రముఖ రచయిత ఎక్హార్ట్ టోలే ఏమన్నారో తెలుసా? ఆలోచించేది మనం కాదని తెలుసుకోవడమే స్వేచ్ఛకు నాంది అని చెప్పారు. మనకొస్తున్న ఆలోచనకు, దాన్ని గమనిస్తున్న మనకు ఎలాంటి సంబంధం లేదని ఎప్పుడైతే గ్రహిస్తామో, నిజమైన విముక్తి వైపు మనం వేసే మొట్టమొదటి అడుగు అదే. అలాగే గొప్ప తత్వవేత్త జె కృష్ణమూర్తిగారు దీనినే చాయిస్లెస్ అవేర్నెస్ అన్నారు. అంటే ఎంపిక లేని అవగాహన. వస్తువులైనా వ్యక్తులైనా సరే, వాళ్లను పోల్చకుండా, తీర్పులివ్వకుండా, మంచి చెడు అనే ద్వంద్వాలకు పూర్తిగా అతీతంగా కేవలం ఒక ఎరుకతో ఉండటమన్నమాట. ఈ సంఘటన చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పాల్ బ్రాంటన్ అనే వ్యక్తి రమణ మహర్షి దగ్గరకు వచ్చి, నాకు విముక్తి కావాలి అని అడిగారు. అప్పుడు మహర్షి నవ్వి, దేని నుండి విముక్తి? బయట ఉన్న వాటినుంచా? కాదు, మన ఆలోచనల నుండే అసలైన విముక్తి అని సమాధానమిచ్చారు. మన మనసులోని ఆలోచనల నుండి డిటాచ్ అవ్వడమే నిజమైన స్వేచ్ఛ అని ఎంత సింపుల్గా చెప్పారో కదా. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయం ఒకటే. ఆదిశంకరాచార్యుల వారిని ఒకసారి ఊహించుకోండి. చుట్టూ జనం,
రథాలు, అనుచరులు, ఒకటే కోలాహలం. అయినా సరే ఆయన ముఖంలో ఎలాంటి హావభావాలు లేకుండా ఎంతో ప్రశాంతంగా కూర్చున్నారు. చుట్టూ ఎంత ప్రశంసలున్నా, గందరగోళమున్నా గొప్ప గురువులు తమ ఆ ఎక్స్ప్రెషన్లెస్ స్థితిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారో ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక 4వ విభాగం దైనందిన జీవితంలో ఆచరణ. వినడానికి బాగానే ఉంది కానీ దీన్ని సాధారణ జీవితంలో ఎలా ప్రాక్టీస్ చేయాలి? సరే, ఈ ప్రాసెస్ ఎలా ముందుకెళ్తుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ స్టెప్లో మనం సాక్షిగా ఉండాలని నిర్ణయించుకుంటాం. సెకండ్ స్టెప్కొచ్చేసరికి ఆ ఎరుక అలా వచ్చిపోతూ ఉంటుంది, మధ్యలో మర్చిపోతుంటాం కూడా. ఇక థర్డ్ స్టెప్లో రోజంతా మన ఆలోచనలను గమనించడం మనకు అలవాటవుతుంది. ఫైనల్గా మనమే ఆ సాక్షిమి అని పూర్తిగా రియలైజ్ అయ్యే స్థాయికి చేరుకుంటాం. ఇదంతా ఒక న్యాచురల్ ప్రాసెస్. దీనికొక సింపుల్ ఉదాహరణ తీసుకుందాం. మనకు ఎవరైనా బహుమతిగా ఇచ్చినా ఒక అందమైన టీ కప్పుందనుకోండి. ఆ కప్పంటే మనకు ఎంతో ఇష్టం, దానిమీద విపరీతమైన అటాచ్మెంట్ ఉంటుంది. అకస్మాత్తుగా ఆ కప్పు చెయ్యి జారి కింద పడి ముక్కలు ముక్కలుగా పగిలిపోతుంది. అంతే, సెకండ్ల వ్యవధిలో మనస్సులో విపరీతమైన కోపం, పక్కవారిమీద అరవడం, కసురుకోవడం, ఇంట్లో ప్రశాంతత మొత్తం ఒక్కసారిగా చెడిపోవడం, ఇవన్నీ ఒక చైన్ రియాక్షన్ లాగా జరిగిపోతాయి. సాక్షి స్థితి అంటే ఏంటో తెలియని ఒక సాధారణ మనస్సు తక్షణం రియాక్ట్ అయ్యే తీరు ఇది. కానీ అదే వ్యక్తి సాక్షి స్థితిలో ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ పగిలిన కప్పును కేవలం గమనిస్తాడు, ప్రశాంతంగా ఊడ్చేస్తాడు. వెంటనే వేరే కప్పు తీసుకుని కాఫీ తాగుతూ తన పని తాను చేసుకుని పోతాడు. బయట ఏం జరిగినా సరే లోపలి మానసిక స్థితి ఏమాత్రం చెదరకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు అసలు జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఇక్కడ మనకు క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది కదూ. ఇక 5వ మరియు చివరి విభాగం 7 రోజుల ప్రయోగం. ఇదొక ప్రాక్టికల్ ఛాలెంజ్ లాంటిది. చూడండి, మన రెగ్యులర్ లైఫ్లో కొన్ని సాధారణ సంఘటనలు జరుగుతుంటాయి కదా. ఎవరో మనల్ని విమర్శించినప్పుడు, లేదా ఆకాశానికి ఎత్తేలా పొగిడినప్పుడు, హాయిగా స్నానం చేస్తుండగా సబ్బు రాసుకోగానే నీళ్లాగిపోయినప్పుడు, లేదా మస్తు నిద్రలో ఉన్నప్పుడు కరెంటు పోయినప్పుడు, ఇలాంటి విసుగు తెప్పించే లేదా సంతోషపెట్టే సందర్భాలలో ముఖంలో ఎక్స్ప్రెషన్స్ లేకుండా ఉండటానికి ట్రై చెయ్యాలి. వినడానికి ఫన్నీగా అనిపించినా అల్లకల్లోలంగా ఉండే మన మనస్సును స్థిరంగా ఉంచడానికి ఇదొక గొప్ప యాంకర్లాగా పనిచేస్తుంది సుమా. నిజమైన జ్ఞానమంటే కేవలం డిగ్రీలు సంపాదించడమూ, పుస్తకాలు చదివేయడమూ కాదు. ఈ 7 రోజులపాటు భావోద్వేగాలను, ఎక్స్ప్రెషన్స్ను కంట్రోల్ చేసుకునే ప్రయోగాన్ని ఏకాగ్రతతో చేస్తే అది ద్వంద్వాలకు, దుఃఖానికి, ఇతరులతో పోలికలకు పూర్తిగా అతీతమైన ఒక అత్యున్నత జ్ఞానానికి దారితీస్తుందని మనం ప్రాక్టికల్గా రియలైజ్ అవ్వచ్చు. ఆలోచించండి, ఈ సృష్టి మొత్తం లక్షలాది సంవత్సరాలుగా ఎలాంటి ప్రతిస్పందన లేకుండా కేవలం సాక్షిగానే ఉంటోంది కదా. అలాంటప్పుడు గమనించే మనం కనీసం ఒక 7 రోజులపాటు ఆ అభావస్థితిలో ఉండలేమా? జస్ట్ ఒక 7 రోజులపాటు మన మనస్సును మనం ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా గమనించుకోలేమా? ఇదే ఆలోచనతో ఈ అద్భుతమైన ప్రయోగాన్ని ఇప్పుడే మొదలుపెడదాం. ఈ విశ్లేషణ మీకు కొత్త కోణాన్ని పరిచయం చేసిందని ఆశిస్తూ ముగిస్తున్నాం.